హలో సాలిడ్ మరియు అడ్జస్టబుల్ రీమర్తో లేత్ రీమింగ్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. రీమింగ్ కోసం అలవెన్స్ వదిలి పరిమాణానికి రంధ్రం చెయ్యండి. హ్యాండ్ రీమర్తో రంధ్రం ద్వారా రీమ్ చెయ్యండి. ప్లగ్ గేజ్ ఉపయోగించి రీమ్ చేసిన రంధ్రం తనిఖీ చెయ్యండి. సర్దుబాటు చేయగల రీమర్ను ఉపయోగించి రీమ్ చేసిన రంధ్రం 0.1 మిల్లీమీటర్ వ్యాసంతో విస్తరించండి. ఈ వ్యాయామం చెయ్యడానికి అవసరమైన సాధనాలు: ఔట్సైడ్ క్యాలిపర్స్, స్టీల్ రూల్, చక్కీ, ఫేసింగ్ టూల్, టోనింగ్ టూల్, సెంటర్ డ్రిల్ విత్ చక్, డ్రిల్ బిట్స్, చాంఫరింగ్ టూల్, రీమర్, టేప్ ఫ్రెంచ్, ప్లగ్ గేజ్, అడ్జస్టబుల్ రీమర్. రీమింగ్ అనేది ఒక మ్యాచింగ్ ఆపరేషన్. దీనిలో గుండ్రని రంధ్రం యొక్క ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి మరియు రంధ్రం ఉపరితలం యొక్క కురుకుదనాన్ని తగ్గించడానికి రోటరీ సాధనం లైట్ కట్ను తీసుకుంటుంది. రీమర్ అనేది మునుపు డ్రిల్ చేసిన రంధ్రాలను ఖచ్చితమైన పరిమాణాలకు పూర్తి చేయడానికి ఉపయోగించే మల్టీపాయింట్ కటింగ్ సాధనం. రీమర్లను హ్యాండ్ రీమర్లు మరియు మెషిన్ రీమర్లుగా వర్గీకరించవచ్చు. హ్యాండ్ రీమింగ్ మాన్యువల్గా చేయబడుతుంది. దీనికోసం గొప్ప నైపుణ్యం అవసరం. మెషిన్ రీమర్లు మెషిన్ టూల్స్ యొక్క కుదుర్లపై అమర్చబడి రీమింగ్ కోసం తిప్పబడతాయి. రీమర్ పరిమాణాన్ని నిర్ణయించడానికి డ్రిల్ సైజు = రీమర్ పరిమాణం మైనస్ అంటే అండర్ సైజు ప్లస్ ఓవర్ సైజు. రీమర్ పరిమాణం అవసరమైన పూర్తి రంధ్రం పరిమాణం. ఉదాహరణ: డ్రిల్ పరిమాణం = 16 మిల్లీమీటర్ల మైనస్ అంటే 0.2 mm ప్లస్ 0.05 మిల్లీమీటర్లు. డ్రిల్ పరిమాణం = 15.75 మిల్లీమీటర్లు. ఇప్పుడు రీమింగ్ ఆపరేషన్ క్రమాన్ని నేర్చుకుందాం. బయటి క్యాలిపర్లు మరియు బుక్కు నియమాన్ని ఉపయోగించి పనిముక్కు యొక్క పరిమాణాన్ని తనిఖీ చేయండి. త్రిజా చక్లో జాబ్ను పట్టుకోండి. అంటే చక్ వెలుపల దాదాపు 25 మిల్లీమీటర్లు ఉంటుంది. వర్క్ పీస్ యొక్క ఒక చివరన ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. 30 మిల్లీమీటర్ల వ్యాసాన్ని గరిష్ట పొడవు వరకు పొందేందుకు టోనింగ్ ఆపరేషన్ చెయ్యండి. జాబ్ని రివర్స్ చేయండి మరియు దాన్ని రీఫిక్స్ చేయండి. ముప్పై మిల్లీమీటర్ల పొడవును నిర్వహించడానికి వర్క్ పీస్ యొక్క మరొక చివరిలో ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. మిగిలిన పొడవుకు 30 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. టెయిల్ స్టాక్ బ్యారెల్పై అమర్చిన డ్రిల్ చెక్లో సెంటర్ డ్రిల్ను పట్టుకోండి మరియు పనిని మధ్యలో డ్రిల్ చేయండి. 10 మిల్లీమీటర్ల పైలట్ రంధ్రం వెయ్యండి. ఎంటీ సెట్ 15.75 మిల్లీమీటర్లు డ్రిల్ బిట్తో ఉద్యోగంలో రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. డ్రిల్ చేసిన రంధ్రం 1x45 డిగ్రీల ఛాంఫర్. వ్యాసం 16H7 హ్యాండ్ రీమర్ యొక్క స్క్వేర్ ఎండ్కు ట్యాప్ రేంజ్ను సరిచేయండి. లేత్ బెడ్ని క్లియర్ చేయడానికి ట్యాప్ రేంజ్ తప్పనిసరిగా చిన్నదిగా ఉండాలి. డెడ్ సెంటర్ మరియు
వర్క్పీస్ మధ్య రీమర్ కోసం తగినంత స్థలం ఉండేలా టెయిల్ స్టాక్ను వెనుకకు తరలించండి. టెయిల్ స్టాక్ డెడ్ సెంటర్ మద్దతు ఉన్న షాంక్తో రీమర్ను ముందుగా డ్రిల్ చేసిన రంధ్రంలో కొద్దిగా ఉంచండి. తగినంత శీతలకరణిని ఉపయోగించడం ద్వారా రంధ్రం తీయండి. రీమింగ్ చేసేటప్పుడు ఏకరీతి చేతి ఫీడ్ ఇవ్వండి. గో మరియు నో నుండి గో ప్లగ్ గేజ్తో రంధ్రం తనిఖీ చేయండి. ఎంటీ సెట్ 16.1 మిల్లీమీటర్ పరిమాణానికి సర్దుబాటు చేయగల రీమర్ను ఉపయోగించి రీమ్ చేసిన రంధ్రం పెద్దదిగా చెయ్యండి. రీమింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాం. రివర్స్ దిశలో తిరగవద్దు. అది రీమ్డ్ రంధ్రం గీతలు చేస్తుంది. వేణువుల నుండి చిప్స్ క్లియర్ చేయడానికి రీమర్ను సవ్యదిశలో తిప్పడం ద్వారా అప్పుడప్పుడు దాన్ని తీసివేయండి. పవర్ కింద హ్యాండ్ రీమర్ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ప్లగ్ బోర్ అంతటా వెళ్ళకపోతే అది బోర్ దెబ్బతిన్నట్లు సూచిస్తుంది. రంధ్రం పరిమితిలో ఉంటే గేజ్ సులభంగా ప్రవేశిస్తుంది. చాంఫర్డ్ పొడవుకు మించిన రంధ్రంలోకి నోగో గేజ్ ప్రవేశం పెద్ద రంధ్రం, బెల్మౌత్ లేదా టేపట్ హోల్ని సూచిస్తుంది. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. రీమింగ్ కోసం అలవెన్స్ వదిలి పరిమాణానికి రంధ్రం చెయ్యండి. హ్యాండ్ రీమర్తో రంధ్రం ద్వారా రీమ్ చేయండి. ప్లగ్ గేజ్ ఉపయోగించి రీమ్ చేసిన రంధ్రం తనిఖీ చెయ్యండి. సర్దుబాటు చేయగల రీమర్ని ఉపయోగించి రీమ్ చేసిన రంధ్రం 0.1 మిల్లీమీటర్ వ్యాసంతో విస్తరించండి. సాలిడ్ మరియు అడ్జస్టబుల్ రీమర్తో లేత్ రీమింగ్ చేయడం గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.